మరియు గ్రామ పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు. ఇక్కడ ఉన్నందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మన భారతదేశానికి చాలా గొప్ప రోజు. బ్రిటిష్ పాలన నుండి మనల్ని కాపాడిన మహానీయులైన మహాత్మా గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు లాంటి వారు ఎందరో మన దేశం కోసం ప్రాణాలను అర్పించారు. ఈరోజు మన జాతీయ పతాకాన్ని ఎగరేసి జనగణమన గీతాన్ని ఆలపిస్తూ మన దేశభక్తిని ప్రదర్శిస్తాం. కానీ నిజమైన దేశభక్తి అంటే చదువులో ప్రతిభ చూపించడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం, శాంతిని నిలబెట్టడం, విజ్ఞానాన్ని మన దేశ అభివృద్ధిలో మనం ప్రతి ఒక్కరం భాగస్వాములు కావాలి. ఏ దేశం ఎగినా, ఎందుగాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా పోడరా నీ తల్లి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గర్వము, లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి దీర్ఘింకెందు, ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనించినాడవి స్వర్గలోకమున, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిన్ను మోచి నీ తల్లి కనక గర్భమున, సూర్యుని వెళ్తురు సోకునందాక, ఓడలాగ జెండాలు ఆడునందాక, నరుడు ప్రాణాలతో నడిచినందాక, అందాక కలిగినంత భూతలని మన భూమి వంటి కమ్మని భూమి లేదు. వెలిగిన దివ్య విశ్వంభు పుత్ర, దీపించే నిపుణ్య దేశము పుత్ర, అవమానమెల్లరా అనుమానమే భరతపుత్రుడు నంచు భక్తితో బలుక. Thank you everyone.